పద్యనాటక రంగానికి వెలుగు తెచ్చిన మహనీయుడు గుమ్మడి గోపాలకృష్ణ అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా మేడూరు గ్రామంలో ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణకు గ్రామస్తులు ఆత్మీయ సన్మానం చేశారు. సుంకర బాలాజీదాస్ గుమ్మడికి స్వర్ణ కంకణం తొడిగారు. ఎన్టీఆర్లా గ్రామీణ ప్రాంతంలో జన్మించి కళారంగంలో అత్యున్నత స్థాయికి చేరి అమెరికాలో తెలుగు పద్యానికి పట్టం కట్టించిన ఘనుడు గుమ్మడి అని మంత్రి ప్రశంసించారు. కృష్ణా జిల్లా కళలకు ఎంతోమంది కళాకారులకు పుట్టినిల్లన్న మంత్రి మరుగున పడుతున్న కళారంగాన్ని యువత వెలుగులోకి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బుద్ధప్రసాద్, కుమార్ రాజా, వెంకట్రావు, ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణరావు పాల్గొన్నారు. కళాకారులు, కళాభిమానులు వేలాదిగా తరలివచ్చారు. ఇంతమంది పెద్దల ఆశీస్సులతో నాకు అమ్మను కూడా వస్తారు. అలాగా నా తమ్ముడిని జీవితంలో నేను మర్చిపోలేను. అలాగే మొత్తం తను ఒక్కడో తన కష్టంతో పడినటువంటి ఇది నాకెంతో ఇష్టమైంది. జీవితాంతం ఇలా చేతిలో పెట్టుకుంటాను. ఏది కోటేశ్వరమ్మ విభూతి పెట్టుకున్నట్టు డెఫినెట్ గా రెగ్యులర్ గా ధరిస్తానని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయాన్ని నేను తీసుకెళ్లి ఇలా చేశామని చెప్తానని చెప్పి సగలంగా ప్రశ్నిస్తుంది. మంత్రి గారి సన్మానం. గుమ్మడి గోపాలకృష్ణ గారు చేసినటువంటి సేవ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి వేదిక మీద కూడా వారి గురించి గొప్పతనం గురించి చెప్పడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో బాబు గారు కనిపిస్తే ఆయన పొలకించిపోతారు. ఆశ కవిత వచ్చేస్తుంది ఆయన నోట్లో కూడా. ప్రతిభ కలిగినటువంటి వ్యక్తి గుమ్మడి గోపాలకృష్ణ గారు. చాలా సంతోషం వారిని స్వర్ణకంకణ ద్వారా తీసుకోవడం. అలాగే పెద్దలందరూ కూడా చెప్పారు, ఖచ్చితంగా పద్మ అవార్డు ఆయనకు రావాల్సినటువంటి అవసరం ఉంది. దానికి తప్పకుండా మేమందరం కూడా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటాం.